రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు ప్రత్యేకం. అక్కడ బలమైన నేతలు ప్రాతినిధ్యం వహిస్తుండడమే కారణం. అటువంటి నియోజకవర్గాల్లో టెక్కలి ఒకటి. ఇక్కడ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభ్యర్థి కావడంతో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా అచ్చెన్నను ఓడించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. బలమైన కుటుంబ నేపథ్యం ఉండడం, వైసీపీకి కొరకారని కొయ్యగా మారడం వంటి కారణాలతో ఎలాగైనా టెక్కలిలో వైసీపీ జెండా ఎగురవేయాలని జగన్ భావిస్తున్నారు. అందుకే దూకుడుగా వ్యవహరించే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసను బరిలో దించారు. కానీ క్షేత్రస్థాయిలో జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ ప్రతికూల ఫలితాలు చూపిస్తున్నాయి. అచ్చెన్నను ఓడించడానికి పక్కన పెడితే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పోరును అధిగమించలేకపోతున్నారు. టెక్కలిలో అచ్చెన్నను ఓడించడం అంత ఈజీ కాదు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. హ్యాట్రిక్ పై దృష్టి పెట్టారు. ఈసారి ఎలాగైనా గెలుస్తానని ధీమాతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికల్లో అచ్చెన్నపై వైసీపీ అభ్యర్థిగా పేరడ తిలక్ పోటీ చేశారు. జగన్ ప్రభంజనంలో సైతం ఓడిపోయారు. అటు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయారు. ఇప్పటి వరకు టెక్కలి ఇన్ఛార్జిగా ఉన్న పేరాడ తిలక్ ను ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా మార్చారు. గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాసును తెచ్చి అచ్చెన్నపై పోటీ నిలిపారు. అయితే తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ లో చేరిపోయారు. టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అటు అచ్చెన్న సైతం బలంగా ఉన్నారు. కృపారాణి ఓటు చీల్చితే అచ్చెన్నకు భారీ మెజార్టీ దక్కే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అచ్చెన్న గెలవకూడదని జగన్ భావిస్తున్నారు. అందుకే టెక్కలిలో స్వయంగా వచ్చి ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరుట బస్సు యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ యాత్ర విశాఖ జిల్లాలో అడుగుపెట్టనుంది. తర్వాత విజయనగరం, శ్రీకాకుళంలో జరగనుంది. ఈ నెల 24తో ఈ బస్సు యాత్ర ముగియనుంది. టెక్కలిలో ముగింపు సభ భారీగా నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కేవలం అచ్చెన్నను టార్గెట్ చేసుకుని టెక్కలిలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది జనాలను సమీకరించి టెక్కలిలో వైసీపీ జెండా ఎగరవేయాలని జగన్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇప్పటికే టెక్కలిలో అచ్చెన్న పట్టు బిగించారు. పార్టీలో భారీగా చేరికలు పెరుగుతున్నాయి. 4 మండలాల్లో ప్రతి పంచాయతీ నుంచి ఈ చేరికలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో జగన్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.